హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలముంజలు ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పాలముంజలు పూర్ణం బూరెలు చేసేదానికన్నా కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా పూర్ణం కోసం మనం 1 కప్పు వరకు పచ్చిశనగ పప్పుని నానబెట్టుకోవాలి. ఇది ఒక 8 గంటల పాటు నానబెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా నానుతుంది. ఇలా నానిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టి అయితే ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టి ఉన్నైనా ఉడికించుకోవచ్చు. ఎక్కువసేపు నానింది కాబట్టి నేను మామూలుగా ఉడికించేసుకుంటున్నాను. అదే కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వండి. ఈ పూర్ణం మనం పచ్చిశనగపప్పుతోనైనా చేసుకోవచ్చు, లేదా ఒత్తి కొబ్బరితోనైనా పూర్ణం కింద చేసుకుని పాలముంజలు చేసుకోవచ్చు. మనకి పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగి దగ్గర పడుతున్న టైంలోనే మనం తురుముకున్న ఒక అరచెక్క వరకు కొబ్బరి తురుముని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే విధంగా ఉడికించేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక పప్పు గుత్తితోటి బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని పాలముంజల యొక్క ఔటర్ పార్ట్ కోసం అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక 2 గ్లాసుల వరకు పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్న టైంలో 2 గ్లాసుల పాలకి 1 గ్లాసు వరకు బొంబాయి రవ్వ తీసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకుందాము. ఇలా ఉండలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఔటర్ పార్ట్ కోసం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు దీనిని మూత తీసుకొని దీనిలో టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్న చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా చేతిని అప్పుడప్పుడు తడుపుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని కొంచెం పిండిని తీసుకోవాలి. మనం చేసుకున్న పూర్ణం కన్నా కూడా కొద్దిగా ఎక్కువగానే తీసుకుని అరచేతిలోని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం కవర్ చేసుకొని రౌండ్గా బౌల్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా దీనిలో వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా కాసేపు నూనెలో వేగిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి తిప్పుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే లోపలి వరకు కూడా బాగా వేగుతాయి. ఇలా వేగి మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరు. అంతేకాదు ఒకసారి టేస్ట్ చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని ఇటువంటి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.